మీరు ఎప్పుడు అని మీ పిల్లల పర్ఫార్మెన్స్ చూడడానికి వస్తే ప్రిన్సిపల్ మేడం మేనేజ్మెంట్ స్పీచ్లు చీఫ్ గెస్ట్లు ఇవన్నీ పెట్టి బోర్డు కొట్టిస్తున్నా అనిపిస్తుంది. గెస్ట్ స్పీచర్ షార్ట్ లీవ్ చేస్తున్నాం. ఈరోజు గోల్డెన్ ఓక్ ప్రారంభించుకొని 7 years అకాడమిక్ ఇయర్ కంటిన్యూ అవుతుంది. లాస్ట్ ఇయర్స్ మనము యాన్యువల్ డే ప్రోగ్రామ్ చేసుకున్నాం, 3 times స్పోర్ట్స్ డే ప్రోగ్రామ్ చేసుకొని ఈ 3rd యాన్యువల్ డే చేస్తున్నాం. 2 విషయాలు చెప్తున్నాను నేను ఇక్కడ ఉన్న పేరెంట్స్ అందరికీ కూడా. గోల్డెన్ ఓక్ మేనేజ్మెంట్ ఎడ్యుకేషన్ సెక్టర్ ఇస్ ఏ సర్వీస్ సెక్టర్ అని 100% ఫీల్ అవుతూ ఈ స్కూల్ని నడిపించడం జరుగుతుంది. ఇట్స్ నాట్ ఏ బిజినెస్. ఎక్కడ కూడా మేము ఇన్కమ్ సోర్స్ కోసము గోల్డెన్ ఒక ప్రైవేట్ యజమాన్యంతో నడుస్తున్న సంస్థ కాదు అని మేము అనేక డయాస్ మీద చెప్పడం జరిగింది. ఇటీవల నెంబర్ ఆఫ్ పేరెంట్స్కి ఒకటే, ద మేనేజ్మెంట్కి డిఫరెంట్ బిజినెసెస్ ఉన్నాయి, ఇన్కమ్ సోర్సెస్ ఉన్నాయి. కానీ ఈరోజు పేరెంట్స్ సమాజానికి కూడా కావాల్సింది ఒక మంచి పరిపక్వత చెందిన యువత, దేశానికి పనికొచ్చే, సమాజానికి పనికొచ్చే పిల్లలు, విద్యార్థులు కావాలి. ఈ సమాజాన్ని ప్రపంచంలోనే భారతదేశాన్ని అగ్రస్థానంలో పెట్టాలి అంటే ఒక మంచి ప్రొడక్టివిటీ ఉన్న యూత్ రావాలి. అది స్కూల్ నుంచే ప్రారంభిస్తారనే ఒక ఆలోచనతోని ఈరోజు గోల్డెన్ ఓక్ అనే వింగ్స్ని మేము స్టార్ట్ చేయడం జరిగింది. కాబట్టి పేరెంట్స్కి మెయిన్గా 2 విషయాలు. మెయిన్ పాయింట్ ఒకటి, మీ పిల్లల భవిష్యత్తుకు మీరు ఎంతగానైతే ఆలోచిస్తారో దాంట్లో ఒక స్టెప్ ఇంకా మీకన్నా ఎక్కువనే మేనేజ్మెంట్, ప్రిన్సిపాల్, ఇక్కడ ఉన్న స్టాఫ్స్, ఈవెన్ ఆయమ్మలు కూడా మీ పిల్లల మంచి కోసమే పనిచేస్తారని, మీకన్నా ఒక స్టెప్ ఎక్కువనే ఉంటుందని తెలియజేస్తూ, అట్లా ప్రతి విషయాన్ని కూడా మీరు మీ పిల్లల గురించి టీచర్స్ని ఇబ్బంది పెట్టద్దు. ఎందుకంటే మీ ఇంటి దగ్గర ఉండే సమయం కన్నా స్కూల్లో టీచర్ల దగ్గరనే, స్కూల్లోనే ఎక్కువ సమయం పిల్లలు ఉంటారు. కాబట్టి మీ బాధ్యత ఎంతుందో అంతకన్నా మా బాధ్యత ఎక్కువ ఉంటుంది. అదే మేము రెగ్యులర్గా మేము స్టాఫ్ మీటింగ్లలో మేము ఇంజెక్ట్ చేస్తూ ఉంటాం టీచర్స్కి. కాబట్టి మీరు కూడా ఏదైనా సమస్యలు వచ్చినప్పుడు, చిన్న పెద్ద సమస్యలు ఉన్నప్పుడు, నేను లాస్ట్ పీడిఎంలో కూడా నేను కూర్చున్నా. ప్రతిదీ మీ గెట్టు పంచాయతీ, అన్నదమ్ముల పంచాయతీ, పాలి పగలో, ఆస్తుల తగాదాలో అట్లా చూడద్దు. ఎప్పుడు స్కూల్కి వచ్చినప్పుడు, పేరెంట్స్ స్కూల్కి వచ్చినప్పుడు మీ పిల్లోడు, మీ మీ పిల్లలు స్కూల్ క్యాంపస్లో మిగతా పిల్లలతో ఎలా ఉంటున్నారు, వాళ్ళ ప్రవర్తన ఎలా ఉంది, క్లాస్ రూమ్లో ఎలా ఉంటుంది, టీచర్స్కి మా పాపకున్న రిలేషన్ ఎలా ఉంటుంది, మిగతా పిల్లలతో మా పాప కాబట్టి మీ పిల్లలు స్కూల్ క్యాంపస్లో మిగతా వాళ్ళతో ఎలా ఉంటున్నారు, క్లాస్ రూమ్లో ఎలా ఉంటున్నారు, టీచర్ లెసన్స్ చెప్తున్నప్పుడు వాళ్ళ ఇంటరాక్షన్ ఎలా ఉంటుంది, మీరు మా సపోర్ట్ ఏం కావాలని టీచర్లో అడగాలి తప్ప ఈ టీచర్ ఎలా ఉంది, ఆ టీచర్ ఇలా ఉంది, మా పిల్లల్ని కొట్టిళ్ళు, ఈ చిన్న ఇష్యూస్తోని మీకు మీ పిల్లోడికి టీచర్స్ మధ్యలో ఉన్న రిలేషన్ డిస్టర్బ్ అవుతుందన్నది మీరు దృష్టిలో పెట్టుకోవాలి. అంటే టీచర్స్ మనం జాగ్రత్తగా హ్యాండిల్ చేసుకోవాలి. పిల్లలు ఎక్కువ టీచర్ల చేతిలో ఉంటారు కాబట్టి మీ ఆలోచన, అరే మన పిల్లోడికి టీచర్ని తీసుకెళ్తున్నాము మీరు చెప్పాలి అనే ధోరణిలో కాకుండా ఒక హాస్పిటల్ని సేవా దృక్పథంతో ఉన్నారు. మీరు చప్పట్లు ఎట్లా వస్తాయి, 2 చేతులు కలుస్తేనే చప్పట్లు. అదేవిధంగా ఒక స్కూల్ మేనేజ్మెంట్, టీచరు, పేరెంట్స్ కలిస్తేనే ఆ పిల్లోడు జీవితంలో స్థిరపడగలుగుతారు. మీరు మార్క్స్ కోసమే ఎవాల్యుయేషన్ ఎక్కువ ఫోకస్ చేయకండి స్కూల్లో. మీకు మిగతా స్కూల్స్లలో టీచర్స్ కానీ మేము ఎక్కువ ఫోకస్ చేసేది మేము స్టాఫ్ మీటింగ్ ఏం చెప్తాం, మిగతా దగ్గర క్వశ్చన్ పేపర్ 2 days 3 days గ్రూప్లో రిలీజ్ చేసి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ పెట్టి మీ
ఎగ్జామ్కి 60 మార్క్స్ 70 మార్క్స్ 80-90 మార్క్స్ వరకు పర్సంటేజ్ ఇచ్చి బయట స్కూళ్ళల్లో బాగా చదువుతున్నారు, ఇక్కడ ఆ పర్సంటేజ్ రావట్లేదు అనుకోకండి. గోల్డెన్ ఎవాల్యుయేషన్ మా టీచర్లను కానీ నా ప్రిన్సిపల్ కానీ మీరు పిల్లలు ఒకటే ఒరిజినల్ ఎవాల్యుయేషన్. పిల్లోడికి ఎంత సబ్జెక్ట్ వస్తే అంతకే స్కేలింగ్ ఇవ్వాలి, అంతే తప్ప పేరెంట్స్ వచ్చి తక్కువ మార్కులు వస్తే మమ్మల్ని ప్రశ్నిస్తారు అని చెప్పేసి ఎక్కువ మార్కులు చూపెట్టి ఆ విధంగా నడిపే ఆర్గనైజేషన్ గోల్డెన్ కాదని మీకు ఒకసారి చెప్తూ, మీ కోఆపరేషన్ గతంలో ఉంది, అట్లనే ఫర్దర్గా కూడా ఉండాలని కోరుకుంటూ, ఇంకొక విషయం, ఈరోజు దేశానికి మనకు కావాల్సింది ప్రపంచంలో మీరు అనేక మన చుట్టూ ఉన్న దేశాలను చూస్తున్నారు. నేపాల్ కావచ్చు, పాకిస్తాన్ కావచ్చు, శ్రీలంక కావచ్చు, బంగ్లాదేశ్ కావచ్చు. ఈరోజు అక్కడ జరుగుతున్న అల్లర్లే కావచ్చు, అక్కడ దేశ సమగ్రత జాతీయ భావం లేక దేశం మీద తిరగబడే పరిస్థితి ఉంది. అక్కడ ఉన్న పరిస్థితులు ఏ కోశాన్నైనా భారతదేశం యొక్క సార్వభౌమాధికారం కానీ సంఘటితాన్ని కానీ విచ్ఛిన్నం చేసే ప్రక్రియ జరుగుతుంది. కాబట్టి మన పిల్లోడు ఎలా ఉండాలంటే ఒక జాతీయ భావ సిద్ధాంతాన్ని, నేషన్ ఫస్ట్, దేశం కోసం నా పిల్లోడు అనే ఆలోచనతో మీరు ఇంట్లో పిల్లల్ని పెంచాలి. దేశం కోసమే నా పిల్లల్ని పంపిస్తున్నా అని చెప్పాలి. నాకు 2 అమ్మాయిలు, నా చిన్న పాపని నేను 6 ఇయర్స్ అప్పటి నుంచి కూడా ఆర్మీకి పంపిస్తాను, నువ్వు దేశం కోసం పనిచేయాలి, నువ్వు అక్కడ ఏమైనా పర్వాలేదు నీకు అని చెప్పి ఇంజెక్ట్ చేస్తున్నా. ఈరోజు 10th క్లాస్ చదువుతుంది తను. ఫస్ట్ ఎక్కడికైనా వెళితే నేను ఎక్కడ ఏం చేస్తామంటే నేను సోల్జర్ అవుతాను, దేశం కోసం పనిచేస్తాను అని చెప్తున్నా. ఇది పిల్లలకు ఇంజెక్ట్ చేయాల్సిన అవసరం ఇప్పుడు ఉంది. ఈరోజు ప్రపంచ దేశాలకు ఒక విశ్వగురువుగా మన భారతదేశం ఒక దీటుగా వెళ్తున్నారు. మన అభివృద్ధి చెందగా వివిధ దేశాలు మనల్ని విచ్ఛిన్నం చేయాలి, ప్రపంచంలో మన డయాసే ఉండకుండా చేయాలనే ఆలోచనలు ఉంటాయి. అప్పుడు మన అందరం కూడా నేషన్ ఫస్ట్, కులము, మతము, ప్రాంతము, తెగలు, భాష ఇవన్నీ కాదు ముఖ్యం. ఫస్ట్ భారతదేశం నేషనాలిటీ ఇంపార్టెంట్. లాస్ట్ మనం యాన్యువల్ డే కూడా భారతీయత అనే ఒక థీమ్ని తీసుకొని పెట్టడం జరిగింది. దేశం కోసం మన పిల్లలు ఉండాలి, దేశం కోసం పనిచేయాలి. చదువు సంస్కారం నేర్పుతుంది, విలువలతో కూడుకున్న చదువు ఉండాలి, దేశం కోసం పనిచేసే పిల్లలు మీ పిల్లలై ఉండాలని కోరుకుంటూ, అదేవిధంగా మీరందరూ కూడా మీ ఇంట్లో ప్రతిసారి కూడా పిల్లలకి నాది మన ఇల్లు అనే కాకుండా మనది అందరిది మనం ఇచ్చే గుణం ఉండాలి, సర్వీస్ చేసే గుణం ఉండాలి. చిన్నప్పటి నుంచే వాళ్ళకి సేవా దృక్పథంతో మీ పెంపకం ఉండాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన గుళ్ళను కాపాడాలి థ్యాంక్స్ చెప్తూ తెలియజేస్తున్నాను. అదేవిధంగా